ఏ పవిత్రమైన నామస్మరణ అయినా సరే, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో గనక స్మరించిన, సంకీర్తన చేసిన, భజించిన, స్మరణ చేసిన, జపము చేసిన, ఏమి చేసినా నువ్వు ఏ వంకతో యోగా, ప్రాణాయామం, ఆసనాలు వేసినా, ఏమేసినా అంటే మన ఇంట్లో శరీరానికి జేసుకోవచ్చు కదా! ఆ! శరీరానికి ఎన్ని విధాలుగా శుభం కలగాలో, మేలు కలగాలో, లాభం కలగాలో అన్ని విధాలుగా టన్నులకు, టన్నులకు శుభం కలుగుతది. వై? ద టైమ్ ఈస్ వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ అండ్ వెరీ, వెరీ వండర్. ఆ బ్రహ్మ ముహూర్తం. సాక్షాత్తు బ్రహ్మ. బ్రహ్మ అంటే సృజించునది. ఏదైనా సృజించగలదు ఆ టైం. అందుకే ఆ టైంలో చేయండి అని మనకు శాస్త్రం చెప్పింది. అర్థమైతుందా? ఆ! ఓన్లీ వారాహి మంత్రం గాదు. శ్రీరామ నామ స్మరణ చేసినను అదే సమయంలో చేయవలె. సరేనా? రైట్. ఇంకా 4 గంటల సమయం ఉందా? ఆ? 4 గంటల సమయం ఉంది గదా! ఉదయం 3 నుంచి స్టార్ట్ అవుతది. 3 నుంచి 4 గంటల వరకు. ఉదయం 3 నుంచి స్టార్ట్ అయ్యి అంతకుమించి ఆ లోగా